అండి ఈరోజైతే మా అమ్మ వచ్చిందని చెప్పాను కదా! ఇంకా మా పాపకు కూడా స్కూల్ సెలవు అని చెప్పేసి మా అమ్మ ఇంకేమైనా తినడానికి చేయని అడిగింది. అందుకని చెప్పేసి జంతికలైతే చేశాను. మా అమ్మ నేను కలిసి చేశామనమాట. ఆల్రెడీ మా అమ్మకి ఇంటి దగ్గర నుంచే పిండి ఆడించేసి తీసుకొని రమ్మని చెప్పాను. అయితే మీరు మాత్రం జంతికలు ఇలా కరకరలాడాలంటే ఈ టిప్ చిన్నది పాటించండి. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. ఆ 4 గ్లాసుల బియ్యంకి ఒక 2 గ్లాసులు గుల్లపప్పు వేసుకోండి. అందులో ఒక 2 గ్లాసులు సగ్గుబియ్యం కూడా వేసుకుంటే సేమ్ మిరపకాయలు వేసుకోవాలి. రెడ్డ మిర్చి వేయకుండా మామూలు కారం వేయొద్దనమాట. ఈ సేమ్ మిరపకాయలు వేసుకుంటే చాలా కారంగా బాగుంటుంది. గుల్లగా వస్తాయన్నమాట. మేము ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటామండి. చెప్పాను కదా 4 గ్లాసుల బియ్యంకి 2 గ్లాసులు అదే గుల్లపప్పు అదే పుట్నాల పప్పు వేసుకోవాలి. 2 గ్లాసులు సగ్గుబియ్యం వేసుకొని ఆడించుకోవాలి. అందులోనే సేమ్ మిర్చి కూడా వేసుకోవాలి. ఆ పిండి అయితే మా అమ్మ ఇంటికి తీసుకొని వచ్చింది ఇక్కడికి. ఇంకా మేమైతే అందులో కొంచెం వాము కొంచెం నువ్వులు వేసుకున్నాము. ఉప్పు వేసుకున్నాము అంతే. సరిపోయినంత ఉప్పు వేసుకున్నాము. వేసుకొని చేసామన్నమాట. నేనేమో ప్లేట్లో అలా వేస్తుంటే మా అమ్మేమో అంటే ఒక కళాయి పెడితే సరిపోవట్లేదని చెప్పేసి స్టవ్ అయితే కిందకి దించుకోలేదు. ఇంకా పైనే వేసిందనమాట. అది నిల్చొని వేస్తుంది మా అమ్మ, నేను కూర్చొని అవి అందిస్తున్నాను అనమాట. 2 కళాయిలు పెట్టి వేసుకున్నామన్నమాట. మేము ఇప్పుడు చేసుకుని ఇలానే చేసుకుంటామని చెప్పాను కదా, చాలా బాగున్నాయి. గుల్లగా వస్తాయి అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.